ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలంలో శుభం తెలియజేస్తూ దేవుని వాక్యం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి యుండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. చూడండి, దేవుడు చాలా అద్భుతమైనటువంటి మాటను మనకి ఇక్కడ రాసించాడు. మరి ప్రతి విషయంలో కూడా ఓపిక అనేది చాలా అవసరం. ప్రతి ఒక్కరికి ఓపికతో సహించాలి. కనుక ఓపిక కలిగి ఉండండి. వ్యవసాయకుడు నిజంగా రైతు ఎంత ఓపికతో ఉంటాడంటే, ఎంత ఓపికతో కనిపెడతాడంటే చాలా అద్భుతం అన్నమాట. ఎందుకంటే ఈ ప్రాంతంలో వ్యవసాయదారులు వారు చేస్తున్న పనిని బట్టి, వారు చేస్తున్న తీరుని బట్టి చూస్తాము, వారు చాలా కష్టపడతారు, చాలా ఓపికతో ఉంటారు. అది అంత అద్భుతం అంటే అంత అద్భుతం. ఈరోజు ఆయన రాకడ సమయం కదా. ఇక్కడ సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి కదా. మన ఓపికతో ఉంటే అది కుటుంబపరమైన, వ్యాపారపరమైన, వ్యవసాయపరమైన, ఏ విధమైనదైనా ఓపికతో ఉంటే దేనైనా మనం జయించగలం, దేనైనా అద్భుతం పొందుకోగలం. దేవుడి మాటలు దీవించును గాక. పరమ తండ్రి గొప్ప దేవానికి వందనాలు. ఇదివనైనా ఉదయకాలంలో ప్రతి బిడ్డను దర్శించి మేల్చు అయా. ఓపికను, సహనము ప్రతి ఒక్కరిలో దయచేయండి, సాధించు. మంచి ఆరోగ్యాలు దయచేయండి. ప్రతి విధమైన దుష్టుని కార్యం దూరపరచు. బలమైన నీ ఆత్మశక్తితో దర్శించను, మేలు చేయను, స్వస్థపరచను, విడుదల దయచేయను. ఈ దినమంతా మీ సన్నిధిని బిడ్డలకు తోడుగా ఉంచను. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.